Hi friends, my name is Chandu. I am hairdresser in Trending Salon. మన ట్రెండింగ్ సలూన్కి వచ్చిన వాళ్ళందరూ బ్రో మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, మీరు చాలా స్టైల్గా ఉన్నారు, మీ హెయిర్ స్టైల్ మీకు ఎలా నిలబడుకుంటుంది హోల్డింగ్ అని చాలా మంది నన్ను అడిగారు. దాని గురించి ఒక వీడియో చేయాలనుకున్నాను మా కస్టమర్స్కి అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా. ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మన హెయిర్స్ సిల్కీగా ఉంటాయి అండ్ స్ట్రైట్గా హోల్డ్ చేయడానికి, స్ట్రైట్గా హోల్డ్ చేయడానికి. చాలామంది ఏమంటున్నారంటే మాకు స్ట్రైట్గా నిలబడట్లేదు అనేసి అంటున్నారు. స్ట్రైట్గా నిలబడట్లేదు అంటే హెయిర్స్కి చాలా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది బ్రో. మన హెయిర్ స్టైలే మనము ఎంత డ్రెస్ సెన్స్ వేసుకున్నా ఏం చేసినా కూడా మన హెయిర్ స్టైల్ని బట్టే మనకు స్టైలింగ్ అనేది వస్తుంది బ్రో. అది ఎలా అంటే నేను ఇప్పుడు చెప్తాను, ఎలా యూజ్ చేయాలి, ఏంది, ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో, వెళ్దాము వీడియోలోకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హెయిర్ వాష్ చేసి వచ్చాము. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏం చేయాలంటే టవల్ తీసుకొని వీలైనంత వరకు మీడియంగా రఫ్ చేయాలి. ఎక్కువ స్ట్రగుల్ కాకుండా లైట్గా రఫ్ చేయాలి. లైట్గా రఫ్ చేసి తర్వాత బ్లూ డ్రైయర్తో మనము లైట్గా డ్రై చేయాల్సి ఉంటుంది. ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయిన తర్వాత బ్లూ డ్రైయర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందువల్లంటే డ్రైయర్ని యూజ్ చేస్తేనే మనకు హోల్డింగ్ అనేది నిలబడుతుంది. డ్రైయర్లో ఐకానిక్ మై ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైంది, చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది ఇది. ఎందుకంటే ఇది బ్రాండెడ్, ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. సంథింగ్ 2500 అలా అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో 1, 2, 3 ఇందులో హీట్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ రోల్ కోమ్. దీన్ని తీసుకొని మామూలుగా ఇట్లా లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ దువ్వాలి. ఇలా రైట్ సైడ్. ఎందుకంటే మనము ఎప్పుడు ఇలా దువ్వుతాం కాబట్టి, ఇలా దువ్వునట్లయితే మనకు సైడ్కి పడిపోతుంది. ఎందుకంటే మనం హోల్డ్ చేయాలి, ఎందుకంటే స్ట్రైట్గా నిలబడాలనుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సీరంని ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. మనం సీరము ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే సిల్కీగా ఉంటాయి. సీరంని మన హెయిర్స్కి సరిపడే విధంగా లైట్ సీరం అప్లై చేసిన తర్వాత సిల్కీగా ఉంటాయి హెయిర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే కోంబు ప్లస్ బ్లూ డ్రైయర్ తీసుకొని మీడియంగా మనకి ఎలా కావాలి స్ట్రైట్గా నెక్స్ట్ బియర్డ్ వ్యాక్స్, హెయిర్ వ్యాక్స్ ఇలా ఉంటుంది. బ్లాక్గా ఉందనుకోకండి, ఇది వాటర్ కలర్లో ఉంటుంది. దీంట్లో ఉంది వ్యాక్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకు 1 డే ఉంటుంది హోల్డింగ్, 1 డే వరకు ఉంటుంది. వ్యాక్స్ పెట్టిన తర్వాత మనకి ఎలా కావాలి స్ట్రైట్గా, ఇప్పుడు మనం కోమ్తో స్ట్రైట్గా ఇలా. నాన్నకు ప్రేమతో మూవీ చూసారు కదా, మూవీలో ఉంటుంది కదా ఇండియాకి, సేమ్ అలాగా. నా హెయిర్స్ ఇంతకుముందు ఎలా ఉందో చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. సెటప్ చేసిన తర్వాత ఇలా కోమ్ రౌండ్గా. ఓకే, సెటప్ చేసిన తర్వాత ఇలా వ్యాక్స్ పెట్టి కోమ్తో దువ్విన తర్వాత ఇలా చిన్న హెయిర్స్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలాంటివి కంట్రోల్ చేయడానికి హెయిర్ స్ప్రే యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి హెయిర్స్ సైడ్కి రాకుండా ఉండాలంటే లోరియల్ స్ప్రే దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. దీన్ని జస్ట్ కోమ్ తీసుకొని లైట్గా ఇలా ఫస్ట్ దీన్ని సెటప్ చేసుకున్నది. దాని తర్వాత లోరియల్ స్ప్రే జస్ట్ సెటప్ చేసి జస్ట్ లైక్
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలనుకున్నాను. మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ నాకన్నా చిన్న అబ్బాయి. తను నేచురల్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొచ్చాడు, ప్రొఫెషనల్. నెక్స్ట్ వీడియోలో తను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మీ అందరికీ. నెక్స్ట్ వీడియో తప్పకుండా నెక్స్ట్ ఇద్దరం చేస్తాము ఖచ్చితంగా. అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.